హాయ్ మామా, వెల్కమ్ టు షోగాడ్. ఈ వీకెండ్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్లో మై రికమెండేషన్ ఈజ్ నెంబర్ 1 యూత్ మూవీ. ఈ సినిమా యాక్ట్ అండ్ డైరెక్టెడ్ బై కెన్. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు అండ్ డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ టైం డైరెక్షన్, బట్ చాలా ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్గా అయితే చేశాడు. స్టోరీ అయితే చాలా సింపుల్. ఇది ఒక కామెడీ ఎమోషనల్ డ్రామా. ఈ స్టోరీ ఏంటంటే హీరోకి చిన్నప్పటి నుంచి లవ్ అంటే ఇంట్రెస్ట్. సో దాని తర్వాత ముగ్గురు అమ్మాయిలను అయితే ప్రేమిస్తాడు. దాని తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ సెంటిమెంట్ని ఎమోషన్ని ఎలా క్యారీ చేసుకున్నాడు, అసలు వాళ్ళు ఎలా కలిసారు, లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అన్న సింపుల్ స్టోరీతో అయితే తెరకెక్కింది. ఈ వీకెండ్లో రిలీజ్ అయిన మూవీస్లో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మై బెస్ట్ సజెషన్ మూవీ. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా చూడాలనుకుంటున్నారా? నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేసేయండి. అండ్ మై సెకండ్ సజెషన్ మూవీ ఈజ్ సంభవం అధ్యాయం 1. ఇది ఒక మలయాళం థ్రిల్లర్. ఇది ఒక టైమ్ లూప్ కాన్సెప్ట్తో అయితే రిలీజ్ అయింది. ఎవరికైనా క్రైమ్ మిస్టరీ అలాంటి సినిమాలు ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా వాచ్ చేశాను. ఈ వీకెండ్లో ద బెస్ట్ మూవీ అయితే అనుకోవచ్చు. ఈ సినిమా స్టోరీ సింపుల్ ఉంటుందమ్మా. సింపుల్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అయిన హీరో అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక టైం లూప్లో ఇరుక్కుపోతాడు. అది అసలు ఎందుకు ఇరుక్కుపోయాడు అన్నది చాలా బాగా ఎస్టాబ్లిష్ అయితే చూపించారు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇది కూడా ఎక్స్ట్రాడినరీగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఈ వీకెండ్లో ఇంకో సజెషన్ మూవీ అయితే ఈ సినిమా అనుకోండి. అండ్ మై థర్డ్ సజెషన్ మూవీస్ ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా చూడొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది థియేట్రికల్గా. బట్ ఆయన అయితే మాత్రం డిసప్పాయింట్ చేశారు. ఆయన అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా మందికి కూడా నచ్చింది. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో రావడం వల్ల సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. ఇంకా చూడలేని వారు ఎవరైనా ఉంటే మాత్రం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక కమర్షియల్ మూవీ. సో కమర్షియల్ మూవీస్ మీకు ఇష్టమా అయితే ఈ సినిమా కూడా చూడండి. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ సజెషన్ మూవీ ఈజ్ టోస్టర్. ఇది ఒక కామెడీ క్రైమ్ మూవీ అనుకోండి. ఈ సినిమా మొత్తం రాజ్ కుమార్ రావు గారు సింగిల్ హ్యాండెడ్గా సినిమాని అయితే నిల్చోబెట్టారు. ఆయన యాక్టింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అదేనండి స్త్రీ 2 మూవీలో హీరో అండ్ చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ సినిమాలో కూడా ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో కూడా ఆయన యాక్టింగ్ చాలా బాగా మేనేజ్ చేశారు. అండ్ స్టోరీ కొంచెం రొటీన్గానే ఉంటుంది. టోస్టర్ చుట్టూ క్రైమ్ మొత్తం తిరుగుతుంటుంది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం చిరాగ్గా అయితే ఉంటుంది ఆ సీన్స్ అవన్నీ. బట్ ఫ్యామిలీతో కొంచెం వేరేగా చూడండి. సెకండ్ హాఫ్ని అయితే మాత్రం నార్మల్గా అయితే ఈ సినిమా చూడాలనుకుంటున్నారు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ మై నెక్స్ట్ సజెషన్ మూవీ ఈజ్ సుయోధన. ఈ సినిమా యాక్టెడ్ బై ప్రియదర్శి గారు. ఇది ఒక మైథలాజికల్ మూవీ అనుకోండి, కామెడీ అనుకోండి, ఏదైనా అనుకోండి. మీకు ప్రియదర్శి గారి సినిమాలు ఇష్టమైతే మాత్రం ఈ సినిమా వాచ్ చేయొచ్చు. పెద్ద అంత ఎక్స్ట్రాడినరీ స్టోరీ అయితే ఉండదు. మైథలాజికల్గా వెళ్తుంది. సుయోధన అనే పేరు చుట్టూ తిరిగి వాళ్ళ ఫాదర్ కేసుని ఎలా వెళ్ళింది, మొత్తం క్రైము అండ్ మైథలాజికల్ దీని చుట్టూ అల్లుకున్న సినిమా. ప్రియదర్శి గారి సినిమాలు మీకు ఇష్టమైతే మాత్రం ఈ సినిమా వాచ్ చేసేయండి. ఇది జియో హాట్‌స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ మై నెక్స్ట్ సజెషన్ మూవీస్ సన్ ఆఫ్. వినోద్ కుమార్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అదేనండి మన మామగారి సినిమాలోని యాక్ట్ చేసిన హీరో. సో ఇది ఒక ఫాదర్ సన్ బాండింగ్ మూవీ. బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయలేకపోయారు. బట్ ఫాదర్ సన్ ఎమోషన్ నాకు బాగా ఇష్టం. ఖచ్చితంగా నాకు ఈ సినిమా ఇస్తుంది అంటే మాత్రం ఈ సినిమా కూడా వాచ్ చేసేయండి. ఈ సినిమా చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఈ వీకెండ్ మీరే సినిమా చూద్దాం అనుకుంటున్నారో కింద నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్.